మూసీ నది పునరుజ్జీవం శంకుస్థాపనపై బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ విమర్శలు గుప్పించారు. శంకుస్థాపన చేయాల్సి వస్తే కొండపోచమ్మ సాగర్ వద్ద చేయాలి లేదా మల్లన్న సాగర్ వద్ద చేయాలి కానీ రేవంత్ రెడ్డి గండిపేట వద్ద చేస్తున్నారని కేటీఆర్ ఎద్దేవా చేశారు. కాళేశ్వరం నీళ్లు వాడుకుంటూ తిరిగి బీఆర్ఎస్ పైనే దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. కాళేశ్వరంపై సీబీఐ విచారణ పేరుతో సీఎం కొత్త నాటకానికి తెరలేపారని ఆరోపించారు. పీసీ ఘోష్ కమిషన్తో కొండను తవ్వి ఎలకను కూడా పట్టలేదని విమర్శించారు. వారం కిందట ఇదే సోమవారం నాడు వారం రోజుల కిందట కాళేశ్వరం ప్రాజెక్టు మీద కక్షగట్టి సీబీఐ ఎంక్వైరీ అని పెట్టినారు. మరి ఈరోజు ఈ సోమవారం రోజు కేసీఆర్ గారు కట్టిన అదే కాళేశ్వరం ప్రాజెక్టు మీద ఆధారపడ్డ మూసీ జలాల అనుసంధానం అని పెట్టి ఇవాళ శంకుస్థాపన చేస్తూ ఉన్నారు. ఇక్కడ విచిత్రం ఏంటంటే కాకపోతే ఎవరైనా మనిషి జ్ఞానం ఉన్నవాడైతే తల దగ్గర శంకుస్థాపన చేస్తారు. తల దగ్గర చేస్తారు. ఎక్కడైతే నీళ్లు ఉన్నాయో, ఎక్కడి నుంచి అయితే నీళ్లు తేవాలనుకుంటున్నారో అక్కడ శంకుస్థాపన చేస్తారు. కేవలం తలా తోక లేని వాళ్ళే తోక దగ్గర చేస్తారు. ఎందుకంటే బాధ ఏముంది ఈయనకి? మల్లన్న సాగర్ దగ్గర పోయి శంకుస్థాపన చేస్తే ఏం చెప్పాలా? ఎదురుగా కళ్ళు దొబ్బినాయా, నీకు కనబడతలేవా, అవి కాళేశ్వరం నీళ్లు కాదా అని ప్రజలు అడుగుతారు, రైతులు అడుగుతారు. ఇవి కాళేశ్వరంలో వచ్చిన నీళ్లు కావా అని సోయినవాడు ఎవడైనా అడుగుతాడు, మీడియా అడుగుతుంది, అందరూ అడుగుతారు. సమాధానం చెప్పలేరు. ఎందుకంటే కాళేశ్వరం కొట్టుకపోయింది, కాళేశ్వరం ఇదైంది అదైంది అని దిక్కుమాలిన మాటలు మాట్లాడిందే మీరు. కాబట్టి ఏం చేయాలా? తలా తోక లేని సన్నాసులు చేసే పని ఏదైతే చేయాలో తోక దగ్గర చేస్తున్నాడు ప్రారంభోత్సవం. తల దగ్గర చేయకుండా, మల్లన్న సాగర్ దగ్గర కాకుండా తోక దగ్గర అంటే గండిపేట దగ్గర చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఎందుకు? మీ అబద్ధాలను కప్పిపుచ్చుకోవడానికి. మీరు ఇన్ని రోజులు వాగిన వాగుడంతా చెత్తవాగుడు అని ప్రజలకు తెలుస్తుంది. కాబట్టి ఇవాళ మీరు ఎన్ని దిక్కుమాలిన మాటలు మాట్లాడినా చివరికి మళ్ళీ కాళేశ్వరమే మీకు దిక్కయింది. కాబట్టి ఇవాళ మొహం చెల్లక మల్లన్న సాగర్ దగ్గర శంకుస్థాపన చేయడానికి మొహం చెల్లక ఈ ముఖ్యమంత్రి గారు, ఈ ప్రభుత్వం 1,00,000 కోట్ల అవినీతి, కూలిపోయింది, కాళేశ్వరం కూలేశ్వరం అయిపోయింది అని మాట్లాడిన మాటలు ఏవైతున్నాయో వాటి నుంచి తప్పించుకోవడానికే ఈరోజు గండిపేట దగ్గర ఒక డ్రామా చేస్తూ ఉన్నారు.